ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. నాన్న కదా అన్న దయ వాళ్ళకు కూడా లేదమ్మా. అసలు ఈ తండ్రిని వదిలి వెళ్ళగలిగే ధైర్యం ఎలా వచ్చిందమ్మా వాళ్ళకి? నేనేదైనా తప్పు చేసుంటే ఒరేయ్ నువ్వు ఈ తప్పు చేసావని చెప్పొచ్చు కదా, నన్ను తిట్టొచ్చు కదా, నిలదీయొచ్చు కదమ్మా. ఏం కాదు, నేనేం పాపం చేశానని నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోయారు. నా కూతురు నా కొడుకు నన్ను చూసి వెక్కిరిస్తున్నట్టుగా ఉంది. పో అవతలికని మెడబట్టి గెంటినట్టుగా ఫీల్ అవుతున్నాను. అమ్మా బుచ్చమ్మా, బాలు, మీరు లేకుండా నేను బ్రతకలేనమ్మా, నేను బ్రతకలేను. నేనున్నా నాన్న, భయపడకండి. రండి నాన్న, ఇంటికి వెళ్దాం. రోడ్డు మీద ఏంటిలా? రండి నాన్న, నాన్న రండి రండి రండి. బాబు మా కన్ను తల్లిదండ్రులు నాన్న. మీరు వెళ్ళకపోతే నేనే పంపించాల్సిన పరిస్థితి వస్తుంది. గుణ, ఇప్పటికే నేనెంత మర్చిపోలేని చెప్పి చూసినా మర్చిపోలేకపోతున్నాను. ధరణి ఏంటి సడన్ గా అంత సీరియస్ గా రియాక్ట్ అయింది? ప్రతాప్ గారితో అలా ఎలా ప్రవర్తించింది? తనకి ప్రతాప్ గారంటే చాలా ప్రాణం కదా. ప్రతాప్ గారు ధరణిని ఎంత ప్రేమిస్తాడో తనకు తెలుసు కదా. ప్రతాప్ గారికి ధరణి అంటే చాలా ఇష్టం. అలాంటి అతన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పింది ఏంటండి? నువ్వో నేనో మాట్లాడాల్సిన మాట తనెలా మాట్లాడింది? నువ్వంటే బాలుకి మాటిచ్చావు కాబట్టి ఆగిపోయావు. ధరణి అంత రివర్స్ అయి మాట్లాడడం గుర్తుకొస్తుంటే నేను అసలు ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. కానీ ప్రతాప్ గారు మనల్ని చాలా అపార్థం చేసుకుంటున్నాడు కదా. చేసుకుంటాడా ఏంటి? ఆల్రెడీ చేసుకున్నాడు. మనమే ఇదంతా చేయిస్తున్నాం అనిపిస్తున్నాం అని ఫిక్స్ అయిపోయాడు. కానీ దానికి మనం బాధ్యులం కాదు కదా. అతను ఏమనుకున్నా మనం చేయగలిగేదేముంది? తప్పు ప్రతాప్ది కూడా ఉంది. మన ఇంటికొచ్చి అతను అలా ప్రవర్తించి ఉండకూడదు. ధరణి చాలా అప్సెట్ అయింది. అందుకే తను తొందరపడి మాట జారానని బాధపడుతుందని ఇప్పటికీ నాకు అనిపిస్తుంది. ఈ గొడవ వల్ల ఇంకా డిప్రెషన్లోకి వెళ్తుందేమోనని భయం కూడా వేస్తుంది. అవును గుణ, తను ప్రతాప్ గారి విషయంలోనే కాదు ఇంకేదో విషయంలో ధరణి భయపడుతుంది.
కానీ ఎందుకో ఏంటో అర్థం కావడం లేదు. నిన్నటిదాకా ప్రతాప్ గారి గురించి బాధపడుతుందేమో అని అనుకున్నాను. కానీ ప్రతాప్తో అలా ప్రవర్తించాక అంతకు ముందు బాధపడ్డదానికి దీనికి సంబంధం లేదు. తను వేరే ఏదో విషయంలో మదన పడుతుందని నాకు అనుమానంగా ఉంది. అవునా? దేని గురించి అంటావు? అది అర్థం కాకే కదా నా బుర్ర బద్దలు కొట్టుకుంటుంది. చూడాలి. 2-3 రోజులు వెయిట్ చేసి తెలుసుకోగలిగితే ఓకే. లేకపోతే నేనే వెళ్ళి ధరణిని సూటిగా అడుగుతాను. మన కూతురు వరి అయితే ఎలా? తల్లిదండ్రులుగా దాని ఇబ్బందులు, కష్టం, బాధలు అన్నీ తెలుసుకోవాలి కదా. అప్పుడేగా మనం బాధ్యతగా వ్యవహరించినట్టు అవుతుంది. అవును జనని, నువ్వు ఆ పనిలో ఉండు. ధరణి, ఎక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను తెలుసా? ఏంటి బాధపడుతున్నావా? మార్నింగ్ జరిగిన దాని గురించేనా? వద్దు ధరణి, బాధపడకు. మార్నింగ్ జరిగింది నాకు బాధ కలిగించింది. కానీ ఏం చేస్తాం, కొన్ని మన చేతుల్లో ఉండవు. అలా జరిగిపోతుంటాయి. మన విషయంలో జరిగిందిగా అలాగే. అయినా కూడా పొద్దున జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు. నువ్వు బాధపడాల్సిన అవసరం అస్సలే లేదు. ఏంటో పూజ అవ్వగానే వాళ్ళు నీ మనసులో ఉన్నది ఏదైనా కోరుకోమంటే నువ్వు మన పెళ్లి గురించి అత్తయ్య మావయ్యకి చెప్తావని ఆశపడ్డాను. కానీ కరెక్ట్గా అదే టైంకి ప్రతాప్ గారు వచ్చి మొత్తం చెడగొట్టారని చాలా బాధేసింది. ఏంటో మన పెళ్లి రాసుందో లేదో. నీకు చెప్పే అవకాశం వాళ్ళు ఒప్పుకునే టైం వస్తుందో రాదో భయంగా ఉంది ధరణి. ఏదైనా నువ్వు ధైర్యం చేసి మాట్లాడితే కానీ మన పని జరగదు. నువ్వు మాట్లాడితే ఖచ్చితంగా ఒప్పుకుంటారు. నువ్వు మాట్లాడకపోతే ఏ క్షణాన ఏం జరుగుతుందని నాకు భయంగా బాధగా ఉంది ధరణి. అది జరగదు ధీరజ్, అది జరగదు. తెలియకుండానే అతిపెద్ద తప్పు జరిగిపోయింది. నేను కావాలని ఆ తప్పు చేయలేదు. కానీ అది నా జీవితాన్ని అతలాకుతలం చేస్తోంది. నాకు తెలియకుండానే పశ్చాత్తాపపడే పరిస్థితి నన్ను వెంటాడుతోంది. నేను తప్పు చేశానన్న ఫీలింగ్ అస్తమానం నా మెదడుని తొలిచేస్తుంది. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి నాది. అన్నీ తెలిసిన నీకు నా బాధని విన్నవించుకుంటున్నాను. ఇప్పుడు ఆ తప్పులే నేను చెప్పుకోలేని, నేను తలెత్తుకోలేని పరిస్థితులు ఎదురయ్యేటట్టున్నాయి. అందుకే నా తప్పు నేను దిద్దుకోవడానికి ధైర్యంతో పెళ్లికి సిద్ధపడ్డాను. అమ్మా నాన్నకు, అటు నన్ను ప్రేమగా పెంచిన నాన్నకి కూడా ధీరజ్తో నా పెళ్లి ఇష్టం లేదు. నాకు తెలిసినంత వరకు ధీరజ్ మంచివాడే. కానీ తనంటే ఎవరికీ ఇష్టం లేదు. నీ జీవితం నాశనం అవుతుంది అంటారు. కానీ పెళ్లి జరగకపోతే నిజంగానే నాశనమైపోతుంది. నాకు వేరే దారి లేదు. నువ్వే నన్ను ఆదుకోవాలి.
లైఫ్ని ఒడ్డున పడేయాలి. ఈ విషయం చెప్పి అందరినీ బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే కంటికి రెప్పలా పెంచిన నాన్నని బాధ పెడుతున్నాను. నేను తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనతో అలా మాట్లాడాల్సి వచ్చింది. దానికైనా నన్ను ఈ జీవితకాలం క్షమించేలా లేరు. నువ్వే ఆయనకి ఎలా నచ్చ చెప్తావో చెప్పు. నన్ను క్షమించమని చెప్పు దేవుడా. ఏంటి ధరణి, దేవుడి దగ్గర అంత బాధపడుతున్నావు? మనతో ఉన్న మనుషులతో చెప్పుకోలేనప్పుడే దేవుణ్ణి ఇలా కన్నీళ్లతో వేడుకుంటారు. నీ బాధ ఏంటో చెప్పు. ఏం లేదమ్మా, ఏదో మనసుకి చిన్న బాధ అనిపిస్తే. ధరణి ధరణి ధరణి, నిన్న జరిగిన దాని గురించేనా? దాని దగ్గర చెప్పుకోవడానికి వెనకాడతావెందుకు? నీకేదైనా ఇబ్బంది ఉన్నా కష్టం ఉన్నా అమ్మకు కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటావమ్మా? అక్కడున్న అమ్మవారికి చెప్పుకున్నావు, ఎదురుగుండా ఉన్న అమ్మకు కూడా చెప్పుకో. అమ్మ మార్గం చెప్పి నీ మనసు స్థిమితపడేలా చేస్తుంది. మొహమాట పడకు. గుండెల్లో బాధ మోసే కొద్దీ బరువుగా అనిపిస్తుందమ్మా. చెప్పేసుకుంటే భారం తగ్గిపోతుంది. ఏం లేదమ్మమ్మా. ఏంటి ధరణిని అందరూ కలిసి ఏదో బలవంతం చేస్తున్నట్టున్నారు? చెప్పమ్మా చెప్పమ్మా అంటే ఏం చెప్తుంది? ధరణి ఆలోచనతో తీసుకున్న నిర్ణయమో ఆవేశంతో తీసుకున్న నిర్ణయమో నాకు తెలియదు గాని మిమ్మల్ని అమ్మా నాన్నలుగా యాక్సెప్ట్ చేసి ఇంటికొచ్చింది. మీకు దగ్గర అవ్వాలని ప్రయత్నం చేసింది. గుండెల్లో పెట్టి పెంచుకున్న వాళ్ల నాన్నని వదిలేసి వచ్చింది కదా. ఆ విషయమే తలుచుకుని బాధపడుతుందేమో. బాధని పోగొట్టి తనని నార్మల్ చేయటానికి ఏ ప్రయత్నమూ చేయటం లేదు. కానీ ఏం జరిగింది, ఎందుకు బాధపడుతున్నావని గుచ్చి గుచ్చి అందరూ ఒకేసారి దాడి చేసినట్టు అడిగితే ఏం చెప్పుకుంటుంది? అడిగి బాధ పెట్టడమే కానీ దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది? అరే తను ఏ విషయంగా నలిగిపోతుందో. ఇప్పుడు తనని నార్మల్ అవనివ్వండి, తర్వాత తనే చెప్తుంది. మీకెందుకంత తొందర? శక్తి, నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. ఇది మా అమ్మాయికి మాకు సంబంధించిన విషయం. నువ్వెందుకు కలుగు చేసుకుంటావు? నీ అవసరాలు తీర్చుకుంటూ బ్రతికేస్తున్నావు కదా. పర్సనల్ విషయాలు ఏమైనా ఉంటే నువ్వు వెళ్ళి మీ తమ్ముడితో మాట్లాడుకో. అంతేకాని తగుదునమ్మా అంటూ వచ్చి మా విషయాల్లో తలదూర్చుకో. అదే కరెక్టే. ఆయన నాకెందుకులే, మంచి చెప్పే వాళ్ళందరూ మీకు శత్రువులే. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుంది. అరే తన అమాయకురాలు ఏదో మనసులో పెట్టుకుని బాధపడుతుంటే నిదానంగా అడగాలి గాని నీ కోరికేంటో చెప్పమ్మా తీరుస్తామని బుజ్జగించాలి కానీ ఇలా దండయాత్ర చేస్తే ఎలా? ఆయన నాకెందుకులే, మీ కుటుంబ విషయం మీరు చూసుకోండి. మధ్యలో దూరి నేనెందుకు తిట్లు తినాలి? ఏమైందమ్మా? ఏదో జరుగుతుందిరా. రోజు రోజుకి తను డల్గా మారుతుంది. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ కన్నీళ్లు కారుస్తూ మనం కనబడగానే తుడుచుకుంటూ లోపల బాధపడుతుంది. నేను గతంలో కూడా ఒకసారి చూసి అడిగాను, కానీ తనేమీ బయటకు చెప్పడం లేదు. తను అక్కడ ఉన్నప్పుడు కూడా కాస్త డల్గానే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ మీద బెంగేమో అని అనుకున్నాను.
కానీ ధరణి ప్రతాప్తో మాట్లాడిన విధానం చూస్తే నాకెందుకో డౌట్గా ఉందిరా. తను ఇక్కడికొచ్చిన ఆ ఆనందం లేదు. ధరణి బాలు ఇక్కడికొచ్చినందుకు మనమందరం సంతోషంగా ఉండాలి, కానీ మనం అదెందుకు బాధపడుతుందో తెలియక విచారంగా ఉన్నాం. కానీ ఆ శక్తి వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఉంటున్నారు. కొంచెం కూడా వాళ్ళ మొహాల్లో డల్నెస్ కనిపించడం లేదు. ఆ ధీరజ్ గాడు ఎప్పుడు చూసినా ఈలలేసుకుంటూ హుషారుగా తిరుగుతున్నాడు. సంథింగ్ ఏదో జరుగుతుందని అనుమానంగా ఉంది. తెలుసుకోవాలరా ధరణి బాధకి కారణం ఏంటో, తనని ఎవరు బాధపడుతున్నారనేది క్లియర్గా తెలుసుకోవాలి. అవును జనని, ఓ కంట కనిపెడుతూ ఉంటే విషయం ఏంటో అదే తెలుస్తుంది. నాకు వదిలే అమ్మా, నేను చూస్తాను కదా. నేను కూడా ఒకసారి అడిగి చూస్తాను. నువ్వేం వర్రీ కాకమ్మా. ముందు అర్జెంటుగా మీ పెళ్లి జరగడం కావాలి. ఆయన ఎప్పుడు లేంది కొత్త కొత్తగా ఆలోచిస్తున్నావేంట్రా? అది నీ మీద ప్రేమతో ఒప్పుకోలేదు. వాళ్ళ అమ్మా నాన్న గురించి ఆలోచించి, దాని బతుకు గురించి ఆలోచించి అది ఒప్పుకుంది. ఆ వీడియో ఎక్కడ బయటపడుతుందో, తన పరువు ఎక్కడ పోతుందో అని, తన వాళ్లే ఎక్కడ చీ అంటారో అని భయంతో ఒప్పుకుంది. అంతేకాని దానికి నీ మీద ప్రేమ లేదు, గీమ లేదు. అరే నిజంగా ప్రేమ ఉన్నదైతే అప్పుడు వాళ్ళు వద్దు అంటే ఎందుకు మానుకుంటుందిరా? కాకమ్మ కథల గురించి ఆలోచించకుండా పెళ్లి ఎంత తొందరగా జరుగుతుందో ఆలోచించి ధరణిని నీ దాన్ని చేసుకో. సరేనా? వెళ్ళి ఆ ఏర్పాట్లేవో చూడు. సరే మమ్మీ. భుజమా, మీరు వెళ్ళకపోతే నేనే పంపించాల్సిన పరిస్థితి వస్తుంది. ధరణి, ధరణి, సారీ మధు, నిన్న అలా జరగుండాల్సింది కాదు. ఏదో ఆవేశంలో జరిగిపోయింది. నాన్నకెలా ఉంది? జ్వరం తగ్గిపోయిందా? ఇందాకే టాబ్లెట్స్ వేసుకున్నారు కానీ జ్వరం ఇంకా తగ్గలేదు. నాన్నను ఒకసారి చూస్తాను మధు. ఆయన నన్ను చూసి కూడా తల తిప్పుకుని వెళ్ళిపోయారు. నాన్న దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించమని అడగాలనుంది. చూడొద్దా? వేడుకోవద్దా? నువ్వు ఫీల్ అవుతున్నావు, పశ్చాత్తాపడుతున్నావు, ఓకే, కానీ నాన్న ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. ఆయన ప్రేమగా చూడాలని వచ్చావు కదా, రా పద.
నా కోసం వచ్చిందక్క. రాధర్ని నువ్వు మనసు మార్చుకొని వచ్చేస్తావని ఎప్పుడో అనుకున్నాను. వచ్చేసావు. అసలు నువ్వు వెళ్ళిపోయి ఉండకపోతే మనిద్దరం చిలక గోరింకల్లాగా ఎంత బాగుండేవాళ్ళం. రే నోర్మీరా, ఎక్కడికమ్మా వస్తున్నావు? వదిలేసుకుని వెళ్ళిన ఇల్లు కదా, పొరపాటున వచ్చుంటావమ్మా. ఇది మీ ఇల్లు కాదు. మీ ఇల్లు అయితే పెద్ద పెద్ద కార్లు, ఇంట్లో పెద్ద పెద్ద సోఫాలు, అంతస్తుల మీద అంతస్తులు, చాలా గొప్పగా ఉంటుంది. ఇది పేదవాళ్ళ ఇల్లమ్మా, పొరపాటు పడ్డావేమో. అయినా కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈ గుమ్మంలో నువ్వెలా కాలు పెడతావు? అది కాదమ్మా, నాన్నకి జ్వరంగా ఉందని చూడ్డానికి వచ్చాను. ఓహో, జ్వరంగా ఉందని చూడ్డానికి వచ్చావా? ఏ, ఆయన కోలుకోవడం నీకిష్టం లేదా తల్లి? అసలు ఆయనకు ఆ జ్వరం వచ్చిందే నీ నిర్వాకం వల్ల. నీ మాటలకే కదా, అయ్యో కూతురు అని ప్రేమతో వస్తే చీపో అవతలకి అని, పోకపోతే మెడపట్టి గెంటుతాను అంటావా? నీ మాటలకి మనసు కలుక్కుమంది. పాపం పిచ్చి మహారాజు అదే తలుచుకుని కుమిలిపోతూ సోయలేని పరిస్థితుల్లో రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది, తెలుసా నీకు? ఇప్పుడు జ్వరం వచ్చిందని చూసిపోదామని వచ్చావా? నిన్ను చూస్తే తగ్గే జ్వరం కాదది. కనపడగానే ఆవేశం పెరిగి కపాల మోక్షం అయినా దిక్కులేదు. వెళ్ళు తల్లి, వెళ్ళు. మర్చిపోయిన ఇంటికి మళ్ళీ రావడం ఎందుకు? వద్దనుకుని పోయిన వాళ్ళ మీద ప్రేమ ఆపేక్షలు ఎందుకు? జ్వరం వచ్చిందని చూడ్డానికి వచ్చిందంట. అదేంటక్క, ధరణి వస్తే అలా మాట్లాడతావేంటి? అది పైకట్ల చెప్తుంది కానీ వచ్చింది నా కోసం. మనసు మార్చుకుని వచ్చిన వాళ్ళ మనసు బాధ పెట్టి పంపిస్తావా ఏంటి? రే నువ్వాగరా. ఇదిగో ఇప్పుడు చేసిన డిస్టర్బెన్స్ చాలు గాని వెళ్ళు తల్లి, వెళ్ళు. తనెందుకు వెళ్ళాలి? నాన్నని చూడ్డానికి వచ్చింది, చూసే వెళ్తుంది. అందులో తప్పే ఉంది? తప్పొప్పులు ఎంచడానికి నువ్వెవరే? తప్పు కాకపోతే ఆయన ఎందుకే అంత బాధపడతారు? ఆయన భార్యగా అది రావడానికి చూడ్డానికి వీల్లేదని నేనంటున్నాను. అది లోపలికి రావడానికి నేను ఒప్పుకోను. ఆయనకి నేను భార్యని, ఈ ఇంటి ఓనర్ని. నా మాటని కాదని దాన్ని లోపలికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే దాంతో పాటు నిన్ను కూడా బయటికి గెంటాల్సి ఉంటుంది. బయటికి గెంటుతావా? ఏది గెంటు చూద్దాం. నువ్వు నన్ను పంపిస్తావో నేను నిన్ను పంపిస్తానో చూద్దాం. భార్య అంట, ఇంటికి ఓనర్ అంట. నాకు ఆయనకి బంధం పడ్డ తర్వాతనే నువ్వు ఇంట్లోకి ఎంటర్ అయ్యావు. నీకన్నా ముందు నుంచి మాకు రక్త సంబంధం ఉంది, ప్రేమ బంధం ఉంది. దాన్ని తుంచేయడానికి, తెంచేయడానికి నీకు అధికారాలు లేవు. ధరణిని బయటికి పంపిస్తుందంట, బయటికి పంపిస్తుంది. నిన్ను బయటికి గెంటేయకుండా చూసుకో. భోజనం చేయండి నాన్న, టాబ్లెట్స్ వేసుకోవాలి నాన్న, లేకపోతే తగ్గుముఖం పట్టినా జ్వరం మళ్ళీ పెరుగుతుంది.
ప్లీజ్ నాన్న, తినండి నాన్న. నాకు ఆకలిగా లేదు, ఇప్పుడేం తిన్నమ్మా. అలా అంటే ఎలా నాన్న? నా మీద కోపం ఉంటే ఉండొచ్చు, కానీ ఆ కోపం ఆకలి మీద, అన్నం మీద చూపిస్తే ఎలా? మీ మనసుకు బాధగా ఉండొచ్చు, కానీ కడుపుకి ఆహారం లేకపోతే నీరసం వస్తుంది నాన్న. టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. టాబ్లెట్స్ వేసుకుంటే అవి పనిచేయడానికైనా శక్తి కావాలి కదా. ఇందాక కాస్త ఎక్కువగానే మాట్లాడాను, నోరు జారాను. అందుకే కదా మీరు నన్ను హద్దుల్లో పెట్టడానికి చేయి చేసుకోవాల్సి వచ్చింది. ఐఎమ్ సారీ నాన్న. మీకింకా నేను మాట్లాడింది తప్పుగా అనిపిస్తుంటే, వేసిన శిక్ష సరిపోదు అనుకుంటే ఇంకో దెబ్బ కొట్టండి నాన్న, కానీ అన్నం మానేయకండి ప్లీజ్ నాన్న. తినండి నాన్న. నాన్న, మీరు నీరసంగా ఉన్నారు కదా, నేను తినిపిస్తాను. తెలిసిందనేడు గమనించి చూడు, నేను కన్న తోడు వెలువేంటని, నిశి నీడలోను నేను వీడిపోని, ఒక నాన్న మనసు బరువెంతని. ఏంట్రా మాటి మాటికి ఫోన్ చేస్తున్నావు ఎందుకు? అన్నా, నీకెన్నిసార్లు ఫోన్ చేసినా నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఎందుకు చేయలేదు? ఎందుకన్నా? అందుకే మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుంది. అసలు నువ్వు ఎందుకు చేస్తున్నావురా? నాతో నీకేం పని? ఎందుకన్నా నన్ను అవాయిడ్ చేస్తున్నావు? అవాయిడ్ చేయడం ఏం లేదురా, నేను వేరే పనిలో బిజీగా ఉన్నాను. సరే అన్నా, నువ్వు బిజీగా ఉంటే ఉన్నావు కానీ నిన్ను ఒకసారి కలవాలి. కలవాలా? ఎందుకు? కలిసాక చెప్తానన్నా. సరే, నాకెలాగూ బయటకు వచ్చే పని ఉందిలే, నేను వచ్చి కలుస్తాను. ఎక్కడికి రావాలి? ఎక్కడ కలవమంటావన్నా? సరే అన్నా. ఓకే. ఏంటి ధరణి, ఎప్పుడు చూసినా బాధపడుతూ ఉంటావు? అసలేమైంది? ఏం లేదు ధీరజ్, మా అమ్మ నన్నల్ని చూస్తుంటే నాకు బాధేస్తుంది. బాధేస్తుందా? ఎందుకు? నువ్వు వాళ్ళు కావాలనుకునే కదా వచ్చావు. వాళ్ళు మీరు దగ్గర కావాలనే కదా చూశారు. సంతోషంగా ఉండాల్సింది పోయి బాధ కలుగుతుందంటావేంటి? అది కాదు, వాళ్ళు నా మీద ఎంత ప్రేమను చూపిస్తున్నారో, ఎంత నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళ మాటలు వింటేనే అర్థమైంది. మా నాన్నైతే నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. పెంచిన నాన్న నేను ఎలా అయితే తన కళ్ళ ముందు ఉండాలని కోరుకున్నారో, అలాగే వీళ్ళు కూడా తమ జీవిత కాలం నేను వాళ్ళ కళ్ళ ముందు ఉండాలని అలాగే కోరుకుంటున్నారు. కానీ నేనేం చేస్తున్నాను? వాళ్ళని మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాను.
రేపు ఈ విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళ గుండెలు పగిలిపోవా? వాళ్ళు నన్ను క్షమిస్తారా? ఆ నాన్న అన్నట్టే వీళ్ళు నన్ను అనరా? తప్పు పట్టరా? వాళ్ళ మనసు బాధ పెట్టడానికి ఇక్కడికి వచ్చిందని వాళ్ళు అనరా? ఎందుకంటారు ధరణి? కొంచెం ఆలోచించు. మీ నాన్న ఏమనుకుంటున్నాడు? నువ్వు జీవితకాలం తన ఎదురుగానే ఉండాలనుకుంటున్నాడు. నన్ను పెళ్లి చేసుకుంటే రేపు జరగబోయేది అదే కదా. నేను మాత్రం ఎక్కడికెళ్తాను? మావయ్య దగ్గరే ఉంటాను. ఆల్మోస్ట్ ఆల్ ఇల్లరికమే కదా. కాకపోతే పెళ్లి వాళ్ళకి ఇష్టం లేదని ముందు 4 రోజులు కోప్పడతారు. ఆ తర్వాత నేను వదులుకుంటారా ఏంటి? వదులుకుంటారా వదులుకోరా అనేది కాదు. మన మధ్య జరిగిన విషయం వాళ్ళకి తెలిస్తే నా గురించి ఎంత నెగటివ్గా ఆలోచిస్తారో నువ్వు కొంచెం ఆలోచించు. ఆ తప్పు వల్లే కదా వీళ్ళకి వ్యతిరేకంగా నీతో పెళ్లికి అంగీకరించింది. చూడతారని జరిగిపోయిందేదో జరిగిపోయింది. దాన్ని మనం మార్చలేం కదా. కాకపోతే ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి మనం చేసే ప్రయత్నం ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం. నువ్వు బాధపడుతుంటే నేను నిన్ను వదిలి ముందుకెలా వెళ్తాను? నువ్వు నార్మల్ అయితేనే అన్ని విషయాలు నార్మల్ అవుతాయి. జరిగిపోయిన తప్పు నుంచి బయటపడటానికి అదొక్కటే మార్గం కదా. మన పెళ్ళయ్యేదాకైనా నువ్వు ధైర్యంగా ఉండదారని. ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్పాను కదా. నువ్వు నార్మల్గా ఉంటావు. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఓకేనా? నువ్వు ఇలా అస్తమానం బాధపడుతూ కన్నీళ్లు కారుస్తుంటే అత్తయ్యకి డౌట్ కూడా వస్తుంది. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేను వెళ్ళొస్తాను. నాకు చాలా పనులున్నాయి. మన మ్యారేజ్కి సంబంధించినవే. వస్తాను. ఏదో జరుగుతుంది. వీడెందుకు ధరణి చుట్టూ తిరుగుతున్నాడు? అసలు వాడు ఏం మాట్లాడాడో వెళ్ళి ఇప్పుడే ధరణిని అడగాలి. చూడరా, అమ్మాయి ఎంత ప్రేమ చూపిస్తుందో. నీకు, నీ మాటకి, నీ ఫ్రెండ్ అయిన నాకు ఎంత విలువిస్తుంది, ఎంత గౌరవం ఇస్తుంది, ఎంత ప్రేమగా మాట్లాడుతుంది. ఈ కాలంలో పిల్లలు ఫోన్ చేయాలన్నా ఇంటికి రావాలన్నా బరువుగా ఫీల్ అవుతారు, ఏదో ఇబ్బంది పడతారు. అలాంటిది ఇంత గొప్పగా ప్రేమించే ఎదిగిన కూతురు నిన్ను వెతుక్కుంటూ రావడం నీ అదృష్టం రా. నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావని తను కాలేజీ కూడా మానేసి నీకోసం ఇంట్లో ఉంటుందంటే దేవుడు నీకిచ్చిన వరంగా భావించరా. నాన్న అనే మధు పిలిచే పిలుపుకి న్యాయం చేయి. లేనిపోని ఈగోలు, కోపాలు, ద్వేషాలు మనసులో పెట్టుకుని ఆ అమ్మాయిని కసురుకోవడం, విసురుకోవడం చెయ్యకురా. కూతురులా చూడు, తండ్రిలా మాట్లాడు, అవసరాలేంటో తీర్చుకో, బాధ్యతగా నడుచుకోరా. ఇదిగోండి అంకుల్, తీసుకోండి. నానా, బా సూపర్గా ఉందమ్మా. తాగండి. నిజంగా సూపర్ అమ్మా, ఎక్సలెంట్. వెతుక్కుంటూ వచ్చి అడిగి మరీ కాఫీ పెట్టించుకొని తాగుతాను. చాలా థ్యాంక్స్ అమ్మా. సరే, నాకు పనుందిరా, నేను బయలుదేరుతాను. వస్తానమ్మా. అంకుల్, నాన్న ఇంట్లో ఒంటరిగా ఉంటే బోర్ కొడుతూ ఉంటుంది. మీరు అప్పుడప్పుడు వచ్చి ఆయనతో ఇలా సరదాగా మాట్లాడుతూ ఉండండి. ఆయన కాస్త రిలాక్స్ అవుతారు. నలతలు కలతలు అన్నీ పోయి మళ్ళీ మామూలు మనిషి అవుతారు. అలాగేనమ్మా, తప్పకుండా వస్తాను. ఒరే ప్రతాప్, చూడరా, చూసి నేర్చుకో, సరేనా? ఆరోగ్యం జాగ్రత్త. వస్తాను. సరేరా.
ఏంట్రా ఏంటి మాట మాటికి ఫోన్ చేసి విసిగిస్తున్నావు? ఏదైనా పనుంటే నేను చెప్తాను కదా. నీ పనుంటే చెప్తావన్నా, కానీ నా పని, నా అవసరం నేను చెయ్యాలి కదా. నీకేం అవసరం పడింది? అసలు నీ పనేంటి? నాకు ఈ మధ్య చేతిలో పైసలాడడం లేదన్నా. వేరే ఏదైనా బ్లాక్మెయిలింగ్ పని ఉంటే చెప్పరాదు. వేరే అమ్మాయిని ఎవరినైనా. రేయ్ ఏంట్రా, నాదేమన్నా బ్లాక్మెయిలింగ్ ప్రొఫెషన్ అనుకుంటున్నావా? లేకపోతే వీడియోలు చేసి నీలాంటి వాళ్ళని బ్రోకర్గా పెట్టుకుని బతికేస్తాను అనుకుంటున్నావా? నీకు డబ్బు అవసరమైతే అడుగు, అంతేకాని నన్ను బ్లాక్మెయిల్ చేస్తే మాత్రం ఊరుకోను. అది కాదన్నా, ప్రతిసారి డబ్బులు అడుగుతుంటే కోప్పడుతున్నావు కదా, అందుకే వేరే పనుంటే అది కూడా చేయొచ్చని అడుగుతున్నా. అయినా ఒకటి చేసిన వాళ్ళు ఆగుతారేంటి? చేస్తూనే ఉంటారు కదా. రేయ్ ఒక్కసారి చేసిన దానికి పీక్కోలేక లాక్కోలేక చస్తున్నాను. అదంతా వదిలే కానీ ఇప్పుడు నీకెంత కావాలో చెప్పు. ఒక 10,000 అన్నా. మరీ ఎక్కువైపోయింది. ప్రతిసారి 10,000 అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలరా? నా దగ్గర ఏమంత లేవు. చూడండి సార్, చాలా అవసరం. నీకు అవసరమే కానీ నా దగ్గర ఉండద్దు. నా వెనకాలేం కోట్లాస్తులు లేవురా. లక్షలేమి చేతులు ఆడడం లేదు. నువ్వు అడిగిన ప్రతిసారి వేలకు వేలు ఇచ్చేయడానికి. ఇగో ప్రస్తుతానికి 5,000 ఉన్నాయి, తీసుకొని అడ్జస్ట్ అవ్వు. అన్నా, నీకు కాబట్టి పని చాలా తక్కువ ఒప్పుకున్నాను. వేరే వాళ్ళకి చేయాలంటే చాలా ఎక్కువ డిమాండ్ చేసేవాడిని. రేయ్ నిన్ను బ్లాక్మెయిలర్గా పెట్టుకుని దాన్ని బ్లాక్మెయిల్ చేయమంటే నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావేంట్రా? చెప్పింది అడిగింది చాలు కానీ వెళ్ళు, నేను తర్వాత చూస్తానులే పో. అలాగే అన్నా. ఏడు వీడు ఎక్కడికి వెళ్ళాడు? వాడిని ఫాలో అవుతాను. ఎస్. అమ్మా అర్జెంటుగా నేను అక్కడ దాకా వెళ్ళాలమ్మా, కొంచెం సాయం చేయండి. లేదమ్మా, కొంచెం తప్పుకొని నేను అర్జెంటుగా వెళ్ళాలి. మీకు పుణ్యం ఉంటుందమ్మా. శారదా, శారదా, శారదా. ఏంటండి? కొంచెం ఇట్రా, వాష్రూమ్కి వెళ్ళాలి, వచ్చి తీసుకెళ్ళు. అబ్బబ్బబ్బా, ఇంట్లో పనులన్నీ ఒక్కదాన్నే చేయలేక చస్తున్నాను. అయినా వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా మనిషి కావాలా? పక్కనే ఉంది కదా, కాస్త ఓపిక తెచ్చుకుని వెళ్ళొచ్చు కదా. నేనేదో పని లేక కూర్చున్నట్టు అస్తమాను పిలుస్తూనే ఉంటారు. నేను కాస్త పనిలో ఉన్నాను, పని అయ్యాక వస్తాను. చేతనైతే వెళ్ళండి, లేకపోతే అలాగే కూర్చోండి. నన్ను వెకరిస్తున్నావేంటే? నువ్వు వచ్చిందేగాక నా జీవితం నాశనం చేసావు కదే. చూడు, అన్న వరకు చాలు. ఇంకా అంతకు మించి ఒక్క మాట నీ నోటి నుంచి వచ్చినా మర్యాద దక్కదు, జాగ్రత్త. క్షమించి ఊరుకునే ప్రసక్తే లేదు. ఏంటే క్షమించి ఊరుకోవా? నా జీవితం నాశనం చేసిన దానివి నీకు నన్ను క్షమించే అర్హత ఎక్కడుంది? అతిగా వాగుతుంది నువ్వు. నన్ను కంట్రోల్లో పెట్టాలని చూడ్డానికి నీకేం హక్కు ఉంది? అసలు నువ్వే పడుతువే. రే కేశవా,
రేయ్ ఏంట్రా పట్టపగలు తాగొచ్చింది కాక ఏంటా మాటలో? అరుపులు కేకలే కాకుండా ఆడపిల్ల మీద చేయెత్తడానికి సిగ్గుగా లేదురా నీకు? అది కాదు బావా, చూసాగా మధు ఎలా మాట్లాడుందో. దీని ఎప్పుడో ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నావు కదా, ఇక్కడ కుక్కలా పడి ఉండగా మన మీదేంటి ఈ అరుపులో? పంపించే బావా, ఇక నుంచి అర్జెంటుగా పంపించేసా. నోర్మయ్, పట్టపగలే తాగి సిగ్గు శరం లేకుండా ఇంటికొచ్చిందే కాక బుద్ధి లేకుండా అనరాని మాటలు అంటావా నువ్వు? ఇది మర్యాదస్తులుండే ఇల్లురా. నీలాగా తాగి రోడ్డున దొర్లేవాడు ఈ ఇంట్లో ఉండడానికి పనికిరాడు. రేయ్, ఎవరి మీద చెయ్యెత్తుతున్నావురా నువ్వు? నువ్వు ఎవరి మీద చేయలేపావో తెలుస్తుందా నీకు? పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేస్తే చేతులు విరిచేస్తాను, జాగ్రత్త. ఇంకోసారి తాగి నా ఇంటి గడప తొక్కావో కాళ్ళు విరగ్గొడతాను. వెళ్ళు. ఏంటి బావా, నా చేతులు విరగొడతావా? నా కాళ్ళు విరగొడతావా? అమ్మని బాలేగా మార్చేసావే మా బావని కూడా. వమ్ము, నువ్వు తక్కువదానివి కాదే. నీకు గారడీ విద్యలు చాలా వచ్చు. మనుషుల్ని, మనసుల్ని, మాటల్ని అన్నీ మార్చేస్తావా? అరే కేశవ కేశవ అంటూ ప్రాణంగా చూసుకునే నన్ను మా బావతో తిట్టించేలా మారుస్తావా? చెప్తానే, నీ సంగతి చెప్తాను, చెప్తా. వాడి మాటలేం పట్టించుకోకమ్మా, తాగుబోతు వెదవా. అవును, నువ్వు భోంచేశావా? లేదు నాన్న, ఇంకా చేయలేదు. భోజనం చెయ్యమ్మా, ఇప్పటికే చాలా లేట్ అయింది కదా. వెళ్ళు. తాళి తెచ్చేస్తాను, మనం పెళ్లి చేసుకుందాం. ఆలస్యం చేయొద్దు, ఇప్పుడే కట్టేస్తాను. ఏమంటా? ఏంటి ధీరజ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొత్తగా మాట్లాడేదే ఉంది ధరణి. మనం పెళ్లి చేసుకుందామని నువ్వే కదా అన్నావు. అదే చేసేస్తాను, తాళి కట్టేస్తానంటున్నా. నేను ఇలా పెళ్లి చేసుకుందామన్నానా? మరి భూమంతా అరుగు వేసి ఆకాశం అంతా పందిరేసి బంధువర్గానంతా పిలిచి మేళతాళాలతో ఘనంగా చేసుకుందాం అనుకున్నావా? ఇద్దరం కలిసి పారిపోయి చేసుకుందాం అనుకున్నాగా. అక్కడికో ఇక్కడికో పారిపోవడం ఎందుకు? ఇక్కడే కట్టేస్తే పెళ్ళైపోతుంది కదా. మన ఇంట్లో మన పెళ్ళి ఎలా ఉంటుంది? అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావో, ఏం చేస్తున్నావో నీకు అసలు ఏమైనా అర్థమవుతుందా ధీరజ్? ఇలా ఇక్కడ 4 గోడల మధ్యలో నువ్వు నేను ఉండి ఎలా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? నలుగురు మధ్యలో చేసుకుంటామా?
మనం ఏ పరిస్థితిలోనో తెలుసు కదా నీకు. ఏ పరిస్థితుల్లో ఉన్నా పెళ్లి అనేది, తాళి అనేది ఇద్దరు జీవితాలకి ఒక శాశ్వత బంధం. అది ఒకేసారి జరుగుతుంది, మళ్ళీ మళ్ళీ చేసుకునేది కాదు. వివాహం పవిత్రమైనది. దాన్ని కాస్త పవిత్రంగా ఉన్న స్థలంలో నిర్మలమైన మనసుతో నేను నిన్ను, నువ్వు నన్ను అంగీకరిస్తూ ఒకటవ్వాల్సిన సమయం. కానీ ఇలా హడావిడిగా తాళి తెచ్చాను, కట్టేస్తాను అని మీదికి రావడం పద్ధతి కాదు ధీరజ్. పెళ్లి చేసుకునే ప్లేస్కైనా కనీసం వాల్యూ ఉండాలి కదా. మన వాల్యూసే పడిపోతున్నప్పుడు ఇక మనం వాల్యూ అయిన ప్లేస్లో వాల్యూ ఉన్న మనుషుల వద్ద చేసుకోవాలని ఆరాటపడటం తప్పు ధరణి. మనకి శాస్త్రోక్తంగా జరిగే అవకాశం లేదు. ఎలాగూ చేసుకునేది దొంగ పెళ్లి. అది ఎక్కడ చేసుకునే ఇబ్బంది ఏం లేదు. అయినా పెళ్ళనేది మనసులకు సంబంధించింది. నువ్వెందుకు ఈ తాలిబొట్టుకు వెనకాడుతున్నావు? ముందు పెళ్లి చేసేసుకుందాం ధరణి, ఆ తర్వాత మిగతా వాటి గురించి ఆలోచించవచ్చు. రా. ధీరజ్, వద్దు ధీరజ్, నా మాట విను. తాళి కట్టేస్తాం ధరణి. ధీరజ్, వద్దు. అదేంటి ధరణి, ఇంత దాకా వచ్చిన తర్వాత వద్దు వద్దని మొండికేకు ధరణి. ప్లీజ్ నా మాట విను. మనం భార్యాభర్తలమైతే గాని మనకున్న ఇబ్బందులన్నీ తొలగిపోవు. మనం సమాజంలో తలెత్తుకుని ధైర్యంగా నిలబడగలుగుతాం. నేను ఈ పెళ్లి కోసం తొందరపడ్డం లేదు ధరణి, మన ఫ్యూచర్ కోసం తొందరపడుతున్నాను. ప్లీజ్ నా మాట విను. ధీరజ్, వద్దు ధీరజ్, ప్లీజ్ ధీరజ్. అది కాదు ధరణి, నేను చెప్పేది విను. ధీరజ్, ధీరజ్ వద్దు. నేను చెప్పేది విను ధీరజ్. లేదు, నేను చెప్పేది విను. ప్లీజ్ ధరణి. లేదు, ఈ ఛాన్స్ మళ్ళీ మనకి రాదు ధరణి. ప్లీజ్ ధరణి, ప్లీజ్. ధీరజ్, ప్లీజ్ నా మాట విను. నా మాట విను. తాళి కట్టేస్తాను ధరణి.